దేవుడా 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 నాన్న ఓడిపోవాలి నేను పట్టుకుంటా చూడు, నువ్వు నన్ను ఎట్లా పట్టుకున్నావు, నిన్ను ఎట్లా పట్టుకుంటా చూడు. ఏమి కనపడదు. మాట్లాడు, నేను మాట్లాడాగా. మాట్లాడితే మరి ఆట ఎట్లా ఉంది? ఆగు, నీ చప్పుడు కాలు చప్పుడుతో పట్టుకుంటాగు. నడు. ఓ నా ఆయాసం వచ్చేస్తుందిరా. పడిపోతావు. ఏంటి మరి రోడ్డు మీద ఒప్పుకుంటావా? ఒప్పుకోను, మళ్ళీ పట్టుకుంటా సరే. నువ్వు మాట్లాడుతూ ఉండాలి. సరే, నువ్వు ఓడిపోయాను ఒప్పుకుంటావా లేదా? నా వల్ల కావట్లేదురా, ఈ నడవలేకపోతున్నా. ఒప్పుకున్నావా లేదా మరి ఓడిపోయాను? సరే, చేసేది నా కూతురు గెలిచింది. అమ్మా లేదు ఒక 10 నిమిషాలు. 10 నిమిషాలు నేను అటు తీసుకెళ్తాను. చీకటి ఉంటే ఎంత భయంకరంగా ఉందంటమ్మా. ఏం కనపట్లా. అమ్మో, కళ్ళు ఎలా పెడుతున్నారు. అవును. ఓకేనా? కూర్చున్నారా బాగా? ఏంటమ్మా అమ్మా, ఎందుకమ్మా ఇవన్నీ ఖర్చులు ఇప్పుడు? ఏం లేదు నాన్న, ఈరోజు ఫాదర్స్ డే కదా, నీకు చెప్పులు లేవని మీ అల్లుడు గారితో తెప్పించాను నాన్న. నా కూతురే. మా కోసం ఎన్ని చేసావు నువ్వు, నీకోసం ఒక చెప్పులు కొనిపించలేనా? దేవుడు నిన్ను దీస్తారా నాన్న? నువ్వు నీకోసం ఏం కొనుక్కో, ఎందుకని అసలు? తండ్రి పిల్లల కోసమే పోరాడతాడమ్మా. తల్లి ఇంటికాడ ఉండి పిల్లలకి వండి పెట్టి పంపిస్తుంది. అవును. కానీ తండ్రి తన అవసరాలను కూడా దాచుకొని నా బిడ్డలకి ఈ అవసరం తీరితే బాగుంటుందని నేను తీసుకుని, నాకు ఒక జత ఉంది ఆల్రెడీ, మళ్ళీ ఇంకో జత తీసుకుంటే ఎందుకు అనవసరంగా, అది పోయినాక తీసుకుంటా. కానీ నా బిడ్డలు నేను నాలాగా నా బిడ్డలు ఉండకూడదు, నాకంటే ఉన్నతమైన స్థానంలో ఉండాలని ఏ తండ్రి అయినా కోరుకుంటాడు. అవును నాన్న. తనకున్న దాంట్లోనే ఎక్కువగా ఉండాలని, తనకంటే తక్కువగా ఉండాలని కోరుకోడు ఏ తండ్రి. అవును. ప్రపంచంలో ఉన్న తండ్రులందరూ గొప్పోళ్లే నాన్న. ఎందుకంటే వాళ్ళు అంత సంపాదిస్తారు కదా, వాళ్ళకంటూ వాళ్ళు ఏమీ ఖర్చు పెట్టుకోరు. కుటుంబం కోసం 24 గంటలు కష్టపడతారు. ఆ కష్టాన్ని నా కుటుంబాన్ని చూసి మర్చిపోతారు. ఇప్పుడు మీ అల్లుడు గారు కూడా అంతే, అంత కష్టపడతారా, సాయంత్రం పిల్లల్ని చూసి అలా ఫేస్ లో ఆనందం చూసి అన్ని మర్చిపోతారు. అట్లా ప్రతి ఒక్క నాన్న ఉంటారు కదా అని అనిపించింది నాకు. మా నాన్న కూడా అంతే కదా, మా కోసం నువ్వు ఎంత చేసేవాడివి, అంత కష్టపడి కూడా ఏదో ఒకటి తినడానికి తీసుకొచ్చేవాడివి. మా నాన్న నాకు ఇది తీసుకొచ్చాడు, నేను ఎదురు చూస్తూ ఉండేదాన్ని. నాన్న ఎప్పుడొస్తావు, నాన్న ఎప్పుడొస్తాడు అని చెప్పి. అంటే కొడుకుల విషయం నాకు తెలియదులే గానీ కూతుర్లకైతే నాన్నలు ప్రత్యేకమే. అమ్మ కంటే కూడా కుటుంబం కోసం కష్టపడుతున్న ప్రతి తండ్రికి ఫాదర్స్ డే శుభాకాంక్షలు. తల్లి, ఈ ఫాదర్స్ డే రోజున నీకేం కావాలి? చేరుకుని పెట్టినా? నాకు అవన్నీ ఏమొద్దు నాన్న, నువ్వు అమ్మ 10 కాలాల పాటు చల్లగా ఉండండి చాలు. మీ అల్లుడు గారు నాకు అన్ని ఇస్తున్నారు, ఏ లోటు లేకుండా. అన్న, ఈరోజు ఫాదర్స్ డే కాబట్టి మీకు అత్యంత ఇష్టమైన స్వీట్ నేను చేయాలనుకుంటున్నా. మరి ఏ స్వీట్ కావాలి మీకు చెప్పండి. అయితే ఒక కండిషన్, ఈ ఫాదర్స్ డే రోజున నాయనమ్మ ఉండేది ఒక స్వీట్, దాని పేరు చక్కెర పొంగలి. నాయనమ్మ ఎలా చేసేదో అలా నేను నీకు చెప్తా, అలా చేసి సరే అయితే నాకు వండి పెట్టు, కలిసి చేద్దాం. సరే అయితే. సరేనా? ఓకే. అమ్మా నీ నెయ్యి వేగంగానే ఒక ముక్కలు అయ్యి ఇప్పుడు వేసుకో, కొబ్బరి వేసుకో. ఆ కొబ్బరి వేగిన 2 నిమిషాలకి 2 నిమిషాలు చాలు, ఉప్పు కొద్దిగా
చక్కెర పొంగల్లో పచ్చి కొబ్బరి రుచి కదా నాన్న, ఇది మంచిగా ఎగితే నేను పేదోడు ఉంటాం అది. కలర్ మారగానే ఏం పప్పులు తెచ్చా? జీడిపప్పు తెచ్చాను. జీడిపప్పు వేసి బాదం పప్పు లేదా? బాదం పప్పు బాగుంటుంది. బాదం పప్పు, పిస్తా పప్పు, ఇంకేం పప్పులు తెచ్చా? జీడిపప్పు, కొబ్బరి, కిస్మిస్ నాన్న. చక్కగా ఇంత సన్న మంటలో ఎగాలి. ఈ జీడిపప్పు అంతా ఏగి ఎగకపోయినా పర్లా, కానీ కొబ్బరికి రంగు మారితే చాలు. అదేలే, సన్న మంట చూసుకొని చక్కగా ఇప్పుకోవాలి. కిస్మిస్ వేసేనా? రంగు మారుతుంది మధ్యలో. ఏం లేదు, కిస్మిస్ ఉబ్బిద్ది చూడు, ఇక్కడ అప్పుడు ఆపేయటమే, కింద దింపేయటమే. ఇంకేం పప్పులు వేసామ్మా ఇందులో? గన్నేరు పప్పు తప్ప అన్ని పప్పులు వేసినాను. అది మన ఇష్టం. సరే తీసే, ఏగిపోయింది. చూడు కిస్మిస్ దింపేసేయక, అది దింపేసేరే పాత్ర పెట్టుకో. బా మళ్ళీ ఏగిని బంగారం కమ్మటి వాసన వస్తుంది. అవును, అలాగే మొత్తం నువ్వు అలా పట్టుకుని నేను లాగుతా. అయితే వద్దు వద్దు, నేను చేస్తాలే నాన్న, చేయి కాలింది అని అగ్గిలోనే వేపాలి. ఈ పప్పును పెసరపప్పు, బియ్యం రెండు అదే నెయ్యిలో వేపేసేయాలి. అవునా? అయ్యేమో పప్పులు ఒకటి రెండు ఏమో అందులో కలిసిపోతాయి కానీ. అవునవును తల్లి, వంటకి సూత్రాలు, దారాలు, తలుపులు, గొళ్ళెలు, సమోసాలు ఉండవు. అవును, రుచి తగ్గినట్టుగా వండుకుంటానే. అవును, స్వీట్ ఇష్టం ఉండేవాళ్ళు స్వీట్లు వండుకుంటారు, హాట్ ఉండేవాళ్ళు హాట్ వండుకుంటారు. ఇప్పుడు దీని కొలత ఉంది, దీని సూత్రం ఇప్పుడు బియ్యం ఉంది, బియ్యం తీసుకున్నా, బియ్యం గ్లాసు, పెసరపప్పు ఎంత తీసుకున్నా? అర గ్లాసు. ఇప్పుడు ఎంత అయింది? గ్లాసున్నర అయింది. ఆ గ్లాసున్నర చొప్పున 2 గ్లాసులు వేసుకో. మొత్తం కొలిసేసావుగా. 2 కొంచెం ఎక్కువ వేసుకో. పెసరపప్పు కూడా కొంచెం ఉడకాలి కాబట్టి ఎక్కువ వేసుకో, నీకు లాస్ ఏం లేదు. వెతుకు చక్కగా ఇప్పుడు గ్లాసున్నర పందాలు కాడికి వేసుకో. మీరు స్వీట్ ఎక్కువ తింటారు కాబట్టి కొంతమంది గ్లాసు వేసుకుంటారు. అవును, అంటే తక్కువ తినే వాళ్ళకి. మీరు ఎక్కువ తింటారు కదా. అవునమ్మా, గ్లాసున్నర పందాలు వేసుకుంటే నాకు సరిపోద్ది. అవును, ఏమో మమ్మకి 80 ఏళ్ళు అయిందా. అవును, ఇప్పటికీ స్వీట్ ఇష్టం. నేను చూస్తా, స్వీట్ తింటది, లడ్డూలు తినేస్తుంది. షుగర్ ఉంది మళ్ళీ. షుగర్ వద్దే తిరవాలంటే నాకు లడ్డు ఇష్టం రాదు. కానీ 83 ఏళ్ళు అని. ఇప్పుడు పంచదార అయ్యాని ఏమైంది, ఇలా జారుడు అయిందని అయిపోయింది. నువ్వు భయపడబాక, ఎందుకంటే చల్లారినాక గట్టి పడిపోద్ది. ఇప్పుడు దాంతో ఉడుకొని పచ్చిన అదే పెసరపప్పు ఉందనుకో, అది కూడా ఉడికిపోద్ది. నువ్వు చల్లారగానే గట్టి పడిపోద్ది. యాలక్కాయలు పొడేసి, ఇప్పుడు యాలక్కాయలు పొడేసి ఆ పచ్చకరుపురం ఏమైనా ఉంటే కొద్దిగా పడి నీట్గా పడి వేసినట్టుగా యాలక్కాయలు పొడేసావు. ఏదమ్మా ఎంత ఎత్తాను చూడు. చాలు, చిటికెడు కంటే కూడా ఎక్కువ వేయకూడదు. చాలు, వాసన కమ్మగా వస్తుంది కదా. అవును, వేసేసినట్టు ఉండాలి, ఇది కలిపేయాలి. ఏది ఆ జీడిపప్పు పొడి కూడా వేసి తింపేసి ఇంకెందుకు, ఆ జీడిపప్పు వేపి చిల్లిపప్పు పొడి ఇందులో వేసి ఇంక మిగిలిన నెయ్యి ఉంటే వేసుకో. సరే, నెయ్యి ఏమైనా వేసుకొని ఇష్టం. నెయ్యి మీరు తినేటప్పుడు వేసుకోవచ్చు. మీరు తినేటప్పుడు అలవాటు కదా మీకు. అవునమ్మా, తినేటప్పుడు కొద్దిగా తింకా బాగుంటుంది. సరేలే, అయిపోయింది. ఇంకేం దింపేసి నేను దింపుతాను. ఆగుతా. ఇష్టమైందిరా, నీకోసం నెయ్యి ఇంకా పైన ఇంకా వేసావు కనపడుతుందిగా. తల్లి, నాకు చెడ్డ అలవాటు ఉంది. ఏంటది? నాకు అట్లా వాసన చూస్తేనే తింటా. చెడ్డ అలవాటు కాదు నాన్న, నాకు కూడా ఉంది. నేను అలాగే స్మెల్ చూస్తా. అబ్బా తల్లి,
చాలా బాగుందమ్మా. ఈ జీడిపప్పు ఇలా తినగానే ముందు జీడిపప్పు ఫ్లేవర్ తగిలింది, తర్వాత నెయ్యి తగిలింది, తర్వాత పంచదార తగిలింది, తర్వాత యాలక్కాయ పొడి తగిలింది. చక్కెర పొంగల్లో పంచదార తగలకి ఇంకేం తగిలిద్ది ఈ రకంగా అమృతంలా ఉండితే ఎలా ఉండేవో తెలుసా? బో మామూలుగా అయితే దీన్ని ఆరోగ్యంగా తినాలంటే బెల్లంతో వేసుకొని కూడా తినొచ్చు. చక్కెర పొంగల్ అంటే చక్కెర పొంగలే, చక్కెరతోనే చేయాలా? అట్లా ఏం లేదులే, ఎవరిష్టం వాళ్ళది. నీకు పంచదార వేస్తే ఎక్కువ టేస్ట్ అనుభవిస్తావు కాబట్టి నేను పంచదార వేసి చేశాను. అమ్మయ్యా, ఫాదర్స్ డే రోజున ఫాదర్ని ఫుల్గా సంతోషపరిచాం. సాయంకాలం అల్లుడు గారు వచ్చేస్తారా? వస్తాను.